I thank God for the Father who takes care of every need. మరి ప్రతి అవసరమును గూర్చి జాగ్రత్త తీసుకునే దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. So sometime we go through starvation. మరి కొన్ని పర్యాయాలు మనము ఆకలి దప్పికతో వెళ్ళవలసి ఉంటుంది. It's a test. అది ఒక పరీక్ష. Whether you trust in him or not is a test. నీవు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావా లేదా అన్న దాని కొరకైన పరీక్ష అది. But many fail here. కానీ అనేక మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. My son is starving with facing death with starvation, but I did not take even 1 rupee from others. చూడండి, నా కొడుకు చనిపోయే స్థితిలోనికి వెళ్ళాడు కానీ నేను ఎవరి నుండి 1 రూపాయి కూడా అడగలేదు. Few months before where we are staying, we had to face some problem. మరి కొన్ని నెలల క్రితము మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంది. In Gurudaspur we are about 60-65 people live in a house. మరి గురుదాస్పూర్లో సుమారు 60-65 మంది మేము అక్కడ నివాసం ఉంటున్నాం. For about 1 month and 14 days there's no food. 1 నెల 14 రోజుల మట్టుకు ఏ ఆహారం లేకుండా ఉండింది. Little rice given by someone. మరి కొన్ని బియ్యం కొంతమంది చేత ఇవ్వబడ్డాయి. So what we used to do? మేమేం చేస్తూ ఉండినాం? Boil 1 kilo and make it, and everyone take a glass of rice water. మరి 1 కిలో బియ్యాన్ని మరి గంజి అన్నం లాగా వండేసి అందరం గ్లాసుడు తీసుకుంటూ ఉండేవాళ్ళం. 1 month and 14 days. 1 నెల 14 రోజుల వరకండి. No, during this time we did not ask even one time God give us food. మరి ఈ నెల 14 రోజులలో ఏ ఒక్కసారి కూడా తండ్రి మాకు ఆహారం పెట్టుమని అడగనే లేదు. We knew this is the food what our father arranged for that time. మరి ఆ సమయంలో ఇలాంటి భోజనాన్ని మా తండ్రి మా కొరకు సిద్ధం చేశాడని మేము తలంచాం. After few days one of our pastor's daughter got married. మరి కొన్ని రోజులైన పిదప మా పాస్టర్ గారి కూతురు ఆవిడ వివాహమైంది. One of our pastor. మా దగ్గర ఉన్న పాస్టర్లో ఒక పాస్టర్ గారి కూతురండి. So we wanted to give some good food to them. మరి వారికి మేము మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఆశించాం. So we invited the newly married husband and wife and pastor and elders. Nearly about 110 people are there. మరి నూతనంగా జతపరచబడిన వధూవరులను పాస్టర్లను మరి సుమారు 120 మందిని విందు భోజనానికి ఆహ్వానించాలనుకున్నాం. Our desire was to have some good food. మా లోపల ఉన్న అభిలాష ఏంటంటే ఒక మంచి భోజనం వాళ్ళకు వడ్డించాలని. But our father provided only 1 kilo and little less than 1.5 kilo rice. కానీ మా తండ్రి అయితేనేమో 1.5 కిలోల కంటే కొంచెం తక్కువగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఇచ్చాడు. What to do? ఏం చెయ్యాలి మరి? Nearly 110 people to eat. చూస్తేనేమో 120 మంది ఉన్నారు తినడం కొరకు. That is also a wedding feast. అది కూడా విందు భోజనం అండి. I said to the brothers, boil it, take a big vessel and boil it. నేను అన్నాను సహోదరులతో, పెద్ద అండా ఒకటి తీసుకోండి, ఆ 1.5 కిలోల కంటే తక్కువ ఉన్న బియ్యాన్ని మరిగించండి అని చెప్పాను. So after the prayer is over, we are all ready to eat a great food. మరి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మంచి గొప్ప విందు భోజనం తినబోతున్నాం. They all expected there will be a great food. వాళ్ళందరూ కూడా ఎదురు చూసింది ఏంటంటే మంచి భోజనం ఉండవచ్చు. On other occasions when we invite people, we used to give them good food. మరి ఇతర సందర్భాలలో ప్రజలను ఎప్పుడైతే మేము ఆహ్వానించే వాళ్ళము మంచి భోజనం వడ్డిస్తుండే వాళ్ళం. Chicken and vegetarian and then afterwards sweet dish and all those things you'd be there. మరి మాంసం వడ్డించే వాళ్ళం, కూరగాయల భోజనాలు వడ్డించే వాళ్ళం, భోజనం యొక్క అనంతరం మంచిగా స్వీట్ కూడా ఇస్తుండే వాళ్ళం. So they all expected there will be a good food. అందుకనే వాళ్ళు ఇక మంచి భోజనమే ఉంటుంది అని ఎదురు చూస్తూ ఉండినారు. And I said, okay, we'll have the good food now. నేను అన్నాను, మంచిది, మనం అందరం కూర్చో ఇప్పుడు మంచి భోజనం చేద్దామన్నాను. To the newlywed husband and wife we give them a glass of rice water. నూతనంగా జతపరచబడిన వధువరులు ఇద్దరికి కూడా గ్లాసుడు గంజి నీళ్ళు ఇచ్చాం. And made all others to sit down. మరి ఇతరులందరిని కూడా కూర్చోబెట్టేశాం. And give them all 1 glass each. అందరికి ఒక్కొక్కరికి గ్లాసుడు గంజి నీళ్ళు ఇస్తూ వెళ్ళినాం. And I said, this is the good food God provided for you.
ఆ తర్వాత వాళ్ళతో అన్నాను, ఇదే దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన మంచి భోజనం అన్నాను. Everything is in this. మరి అన్నీ కూడా ఈ గ్లాసులోనే ఉన్నాయన్న. Chicken, rice and all sweet, everything is in this. ఇదిగో ఈ గంజి నీళ్ళలోనే చికెన్ ఉంది, మటన్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఆఖరిగా స్వీట్ కూడా ఉందని చెప్పేశాను. Have it. తినండిక. You know, some of them were shedding tears. మీకు తెలుసండి, వారిలో కొంతమంది ఏడుస్తూ ఉండినారు. Not because of lack of food, but because of joy. మరి ఆహారం యొక్క కొరతను బట్టి ఏడవడం కాదు, అక్కడ ఆనందముతో వాళ్ళు ఏడుస్తూ ఉండినారు. They said, what a great God we have. వాళ్ళు అన్నది ఏమిటంటే, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. So my dear friend, you must know how to abide in Christ. అందుకే నా స్నేహితులారా, ఏ ప్రకారంగా మీరు ప్రభువునందు నిలిచి ఉండాలో మీరు తెలుసుకోవాలి. We have a father. మనకొక తండ్రి ఉన్నాడు. He takes care of our every need. మన యొక్క ప్రతి అవసరమును కూడా ఆయనే చూసుకుంటాడు. But the more you worry, you make yourself miserable. నీవు ఎంతగా చింతిస్తుంటావో అంత భయంకరమైన స్థితిలోనికి దిగజారుతావు. I want to tell you one more incident.